ఊరూరా దీపావళి, వీధి వీధి దీపావళి, ఇంటింటా ఎటు చూసినా దీపావళి దీపావళి. ఊరూరా దీపావళి, వీధి వీధి దీపావళి, ఇంటింటా ఎటు చూసినా దీపావళి దీపావళి. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి, గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి, గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. రండి రండి పిల్లల్లారా, ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి అదిగదిగో చూసారా, అదిగదిగో చూసారా. రండి రండి పిల్లల్లారా, చిచ్చుబుడ్డి వెలిగిద్దాం వెలిగిద్దాం వెలిగిద్దాం, చీకట్లను తరిమేద్దాం తరిమేద్దాం తరిమేద్దాం, చిరునవ్వులు చిందిద్దాం చిందిద్దాం చిందిద్దాం. రండి రండి పిల్లల్లారా, చిచ్చుబుడ్డి వెలిగిద్దాం వెలిగిద్దాం వెలిగిద్దాం, చీకట్లను తరిమేద్దాం తరిమేద్దాం తరిమేద్దాం, చిరునవ్వులు చిందిద్దాం చిందిద్దాం చిందిద్దాం. కింది పదాలను చదవండి, వాటిని పాఠంలో గుర్తించి సర్కిల్ సున్నాని చుట్టండి. ఇప్పుడు ఇక్కడ సున్నాలు. దీపావళి ఒకటో పదం దీపావళి, చిచ్చుబుడ్డి, వీధి, బారులు, ఆకాశపు. ఈ పదాలను ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. దీపావళి దీపావళి, వీధి దీపావళి దీపావళి, బారులు ఆకాశపు, చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి. కింది బొమ్మలను చూడండి, పదాలను చదవండి. పాఠంలో చావత్తు డావత్తు అక్షరాలను సున్నా చుట్టండి. ఇప్పుడు సున్నా చుట్టిన అక్షరాల్లో చావత్తు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ అక్షరాల చుట్టూ సున్నా చుట్టాలి. చిచ్చుబుడ్డి చూసారా, ఇచ్చా కింద చారస్తే ఇచ్చా, ఇచ్చా కుమిస్తే ఇచ్చు. దీన్ని ఇక్కడ పాఠంలో ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది చూడండి, చిచ్చుబుడ్డి. అలాగే గడ్డి మోపు డా కింద డావత్తు ఎక్కడ ఉందో చూడండి, ఆ డావత్తుని రౌండప్ చేయండి. రైట్. ఈ క్రింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. ముందు బొమ్మలు చూడండి. ఒకటోది పిచ్చుక, రెండోది నిచ్చెన, మూడోది గొడ్డలి, నాలుగోది వడ్డానం. రైట్. ఇప్పుడు పేర్లు చూద్దాం. పిచ్చుక, ఇక్కడ చావత్తు లేకపోతే దాన్ని ఎలా చదువుతాం ఒకసారి ఆలోచించండి. చావత్తు తీసి ఒకసారి చదవండి. పిచ్చుక. కలిపి చదివితే పిచ్చుక. ఇక్కడ ఒత్తు పెట్టాలి మనం, చావత్తు. ఇలా ఒకే హల్లు అదే అచ్చు ఉంటే దాన్ని ద్విత్వాక్షరము అంటాం. నెక్స్ట్ది నిచ్చెన. దీన్నే ఒత్తి తీసి చదవండి, నిచ్చెన. ఒత్తు పెట్టి చదివితే నిచ్చెన. నెక్స్ట్ ఒత్తు తీసి చదవండి, గొడలి గొడలి. ఒత్తు పెట్టి చదివితే గొడ్డలి. ఈ డావత్తు ఒత్తు పెట్టామన్నమాట. ఒత్తడం అంటే నొక్కడము, నొక్కి పెట్టడం. ఇదేంటిది, ఇది తీసి చదివితే వడానం వడానం. ఒత్తి పెట్టి చదివితే వడ్డానం. సో ఆ తేడా అనేది గమనించాలి. ఒత్తు ఉంటే అప్పుడు ఎలా వస్తుంది, లేనప్పుడు ఎలా వస్తుంది. అందువల్లనే మనం రాసేటప్పుడు కూడా ఒత్తి పెట్టి చదివామా, ఒత్తి లేకుండా చదువుతున్నామా గమనించి రాయాలి. రైట్. ఇలా ప్రాక్టీస్ చేయండి. పిల్లలు ఈ పదాలని చదివి
రాయడానికి ప్రయత్నం చేయండి. ముందు చదవండి. తర్వాత రాయడం చూద్దాం. పచ్చ. ప చ కింద చ రాస్తే ఇచ్చ. పచ్చ. అచ్చు. ఆ చ కింద చ రాస్తే ఇచ్చ. ఇచ్చ కొమ్మిస్తే ఇచ్చు. అచ్చు. గచ్చు. గా చ కింద చ రాస్తే ఇచ్చ. ఇచ్చ కొమ్మిస్తే ఇచ్చు. బిడ్డ. బా గుడి పెడితే బి, డా కింద డా రాస్తే డ. బిడ్డ. ఓ డు. ఒడ్డు. ఓ డా కింద డా రాస్తే ఇడ్డ, ఇడ్డా కొమ్మిస్తే ఇడ్డు. ఒడ్డు. బడ్డీ. బా డా కింద డా రాస్తే ఇడ్డ, ఇడ్డా గుడి దగ్గర మిస్తే ఇడ్డీ. బడ్డీ. సో, ఇలా ప్రతి పదాన్ని కూడబలికి చదవాలి. ఇప్పుడు మిగతావి మీరు కూడబలికి చదవండి. మచ్చ. ఉచ్చు. గిచ్చు. గుడ్డ. తెడ్డు. కడ్డీ. అలాగే పచ్చిక. వెచ్చన. ఉచ్చులు. లడ్డు. అడ్డం. జిడ్డు. మచ్చిక. నిచ్చెన. కుచ్చులు. గుడ్డు. గడ్డం. దుడ్డు. నెక్స్ట్ పుచ్చకాయ. జడ కుచ్చులు. నచ్చడం. ఒడ్డానం. కోడిగుడ్డు. వరిగడ్డి. గచ్చకాయ. రచ్చబండ. మెచ్చడం. విడ్డూరం. బందరు లడ్డు. గడ్డి మోపు. ఇలా ఈ పదాలన్నీ బాగా చదవడం ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటిని చూడకుండా రాయడానికి మెయిన్ ప్రయత్నం చేయాలి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఈ పదాలని. ఇందులో ఒక్కొక్క పదం ఎలా పలకాలి, దాన్ని ఒత్తు ఉండేటప్పుడు ఎలా వస్తుంది, ఒత్తు లేకపోతే ఎలా వస్తుందో వేరియేషన్స్తో రాశాను. జాగ్రత్తగా గమనించి చదవడానికి ప్రయత్నం చేయండి. చదవండి. ఇదేంటిది? పాకి గుడి పెడితే పి, చాకి కొమ్ము పెడితే చు, క. పిచుక. ఇదేంటిది? పిచుక. చూడండి, అదే పిచుకలో ఏమి అదనంగా వచ్చి చేరింది? చావొత్తు అదనంగా చేరింది. సో, ఈ చా అనేది ఉండడం వలన మనం పిచ్చుక అంటాం, లేకపోతే దాన్ని పిచుక అంటాం. ఇప్పుడు చెప్పండి. మచ. మచ. దీన్ని మచ అని చదువుతాం. మచ. మచ. మరి కింద చావొత్తు వస్తే ఏమవుతుంది? పలకండి. ఎస్, మచ్చ. చూడండి, అదనంగా చావొత్తు వచ్చి చేరింది. ఇది చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ చు. అచు. ఇప్పుడు ఒత్తి పెట్టి చదవదామా? అచ్చు. ఆ చా కింద చారేస్తే ఇచ్చా, ఇచ్చా కొమ్మేస్తే ఇచ్చు. అచ్చు. గాచు. గచు. గాచు. గచు. ఒత్తి పెట్టి చదివితే గా చా కింద చారేస్తే ఇచ్చు. గచ్చు. చావొత్తి ఎలా ఎగురుకొని వస్తుందో చూసారా? ఇది చదవండి. పచిక. పచిక. పా చా కింద చారేస్తే ఇచ్చా, ఇచ్చా గుడి పెడితే ఇచ్చి. పచ్చిక. పచ్చిక. చావొత్తి ఇక్కడ అదనంగా వచ్చి చేరింది. పచ. 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 చా కింద చారేస్తే ఇచ్చా. పచ్చ. ఊచు. ఉచు.
ఊ చా కింద చారస్తే ఇచ్చా, ఇచ్చా కుమిస్తే ఇచ్చు. ఉచ్చు. గీచు గిచు. గీచు గిచు. గీ చా కింద చారస్తే ఇచ్చా, ఇచ్చా కుమిస్తే ఇచ్చు. ఇక్కడ చావత్తు గుణింతము, గావత్తు గుణింతము, నావత్తు గుణింతము, లావత్తు గుణింతం అనేవి ఇంకో వీడియోలో ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్‌లోకెళ్ళి ఆ గుణింతాల ప్లేలిస్ట్‌లో ఉండేటటువంటి గుణింతాలను చూడండి. మీకు ఈ ఒత్తులతో ఎలా గుణింతం రాయాలో కూడా అందులో ఉన్నాయి. జాగ్రత్తగా ప్రతిదీ గమనించండి. బిడ బిడ బీడ బిడ. ఏ ఒత్తు అదనంగా వచ్చి చేరింది? డా ఒత్తు. బి డా కింద డారస్తే డ బిడ్డ. ఒత్తి పలకాలి. ఒత్తడం అంటే నొక్కడము, ప్రెజర్ ఇవ్వడము. ఇదేటో చదవగలరా? ఎస్. గుడ గుడ. గూడాకి ఏమొత్తు చేరింది? డా ఒత్తు. ఇప్పుడు ఏమైంది? డ గొడ్డ. తేడు తెడు. తేడు తెడు. ఇప్పుడు దీనికి ఏ ఒత్తు చేరుతుంది? డా ఒత్తు. తాకి అత్తమిస్తే తే, డా కింద డారస్తే ఇడ్డ తెడ్డ. ఇడ్డా కుమిస్తే ఇడ్డు తెడ్డు. అలా కూడబలుక్కొని చదవాలి. కా డి కడి. వాట్ ఈస్ దిస్? కడి. కా డా గుడిస్తే డి కడి. దీనికి డా ఒత్తు పెడితే ఏమవుతుంది? కడ్డీ. కా డా గుడి దీర్ఘమిస్తే డి కడ్డీ. కాడి కడి ఇది. కడ్డీ. డా కింద డారిస్తే డా, డా గుడి దీర్ఘమిస్తే డి కడ్డీ. చూద్దామా ఒక్కొక్కటి. గా డా గుడి పెడితే డి గడి. రెండోది. గా డా కింద డారేస్తే ఇడ్డా, ఇడ్డా గుడి పెడితే డి గడ్డి. గా డా కింద డారేస్తే ఇడ్డా, ఇడ్డా గుడి పెడితే డి గడ్డి మా గడ్డిమ. గా డా కింద డారేస్తే ఇడ్డా, మాకి వత్వం పెడితే మో. మాకి వత్వం పెట్టేటప్పుడు ఇలా ఎత్తంలా పెట్టి దీర్ఘం రాయాలి. మామూలు వత్వంలా రాయకూడదు. మాకి యాకి. గా డా కింద డారేస్తే ఇడ్డా, గా డా కింద డారేస్తే ఇడ్డా, ఇడ్డా గుడి పెడితే ఇడ్డి గడ్డి మో పా. పా అనేది యాడ్ అయింది. ఫైనల్‌గా గా డా కింద డారేస్తే ఇడ్డా, ఇడ్డా గుడి పెడితే ఇడ్డి గడ్డి మాకి వత్వం విసర్గమిస్తే మో, పాకమిస్తే పు. రెండో వత్వం ఇది. గడ్డి మోపు. కింది పదాలు చదవండి. ఖాళీల్లో సరైన పదాలు రాయండి. నడుముకి డాష్ అందం. వడ్డానం అందం. బావ ఆవుకి డాష్ వేశాడు. పచ్చగడ్డి వేశాడు. తాత డాష్ గాజులు తెచ్చాడు. పచ్చ గాజులు తెచ్చాడు. పడవ డాష్‌కు చేరింది. ఒడ్డుకు చేరింది. లడ్డు ఒక తీపి వంటకం.